అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ మ్యాచ్ వచ్చి జైపూర్ లో జరగబోతుంది. అంతేకాకుండా ఇది జరిగే గ్రౌండ్ వచ్చి సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ఇన్ జైపూర్. ఈ జైపూర్ గ్రౌండ్ అనేది ఖచ్చితంగా బ్యాటింగ్ అనేది అనుకూలిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కంపల్సరీ 180+ రన్స్ అయితే చేస్తారు. సెకండ్ బ్యాటింగ్ కి కొన్ని ఇబ్బందులు అయితే జరగవచ్చు. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మ్యాచ్ ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఇక్కడ టేబుల్ టాపర్ గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ టేబుల్లో 7th ప్లేస్ లో ఉన్న ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా పటిష్టంగా ఉంది. ఎవరెవరైతే జోస్ బట్లర్ ఫామ్ లోకి రావడం ఒకటి, రియాన్ పరాగ్ అద్భుతమైన బ్యాటింగ్ ఒకటి, తర్వాత సంజు శాంసంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఒకటి, జైస్వాల్ గనక ఫామ్ లోకి వస్తే ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ని ఎవరు కూడా ఆపలేరు. ఫినిషింగ్ లో హెట్మేర్ కూడా అద్భుతమైన ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కి వచ్చేసరికి బ్యాటింగ్ ఆర్డర్ లో చూస్తే ఒకసారి ఆడుతున్నారు, ఒకసారి ఆడలేదు. ఈవెన్ రోహిత్ శర్మ కొద్దిగా లిటిల్ బిట్ గా కన్ఫ్యూజన్ గా ఆడుతూ ఉన్నాడు. దీని తర్వాత వచ్చేసరికి ఇషాన్ కిషాన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా లిటిల్ బిట్ టచ్ లోకి అయితే వచ్చాడు. తిలక్ వర్మన్ గనక టీమ్ లోకి తీసుకొస్తే అండ్ టీం ఇంకా బ్యాటింగ్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ బౌలింగ్ వచ్చే విషయానికి వచ్చి చూస్తే అద్భుతంగా ఉంది రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్. ముంబై బౌలింగ్ అయితే వీక్ గా ఉంది. రాజస్థాన్ రాయల్ బౌలింగ్ లో ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు. ఇలా చాలా మంది ఫేస్ అండ్ స్పిన్ అటాక్ తో బాగా స్ట్రాంగ్ అయితే రాజస్థాన్ రాయల్స్ ఉంది. తర్వాత ముంబైకి వచ్చే విషయానికి వచ్చి చూస్తే ముంబై బౌలింగ్ ఒక బుమ్రా తప్ప ఎవరు ఆకట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఎప్పుడు లాగే బుమ్రా వర్సెస్ బోల్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కూడా ఫస్ట్ ఓవర్స్ లోనే వికెట్లు తీయగలుగుతారు. అందుకని చెప్పి ఈ ఇద్దరు ఎవరైతే క్లిక్ అవుతారో ఆ టీం కి బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ రోజు స్టాటిస్టిక్స్ ప్రకారం మనం కనుక చూసుకుంటే ఖచ్చితంగా 60% రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశం ఉంది. 40% ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ మైనస్లు ఏంటంటే ఆ మిడిల్ ఆర్డర్ కనుక సరి చేసుకుని బౌలింగ్ స్ట్రెంత్ కనుక పెంచుకోగలిగితే ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వగలుగుతుంది. ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇవ్వలేని పక్షంలో ఎప్పట్లాగే ట్రెంట్ బోల్ట్ చెలరైపోయి యుజ్వేంద్ర చాహల్ కనుక మంచి బౌలింగ్ వేసినట్లయితే, అశ్విన్ కూడా మంచి స్పిన్ వేసినట్లయితే ఖచ్చితంగా మరొకసారి ఆ టేబుల్ 1 లోనే కొనసాగబోతుంది మన రాజస్థాన్ రాయల్స్ అని కూడా నేను చెప్పబోతున్నాను. ఈ రోజు స్టాటిస్టిక్స్ ప్రకారం ఖచ్చితంగా 60% రాజస్థాన్, 40% ముంబై. ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో చాలా అద్భుతాలు చూస్తూ ఉంటాం. ఓటములు గెలుపులు అవ్వచ్చు, గెలుపు ఓటములు అవ్వచ్చు.